కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. ఇది చూడండి, మా అందరికి ఇది బాగా నచ్చింది. మీరేమంటారు? అది బాగుంది, సూపర్ సెలక్షన్ మేడం, అదిరిపోయింది. కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? చెప్పు నిలవేణి, వీళ్లలో నీ మీద చెయ్యి చేసుకుంది ఎవరు? తారక్ సార్, వదిలేయండి తారక్ సార్. వదిలేయడానికి కాదు, నీ చెయ్యి పట్టుకుని మరీ వీళ్ల దగ్గరకు తీసుకొచ్చింది. చెప్పు, నిన్ను వీళ్లలో ఎవరు కొట్టారు? తారక్ సార్, జరిగిన దాంట్లో నా పొరపాటు ఉంది. అయినా మరొకరిని అనడం ఏం బాగుంటుంది? దయచేసి నా మాట వినండి. చూడు నిలవేణి, ఇక్కడ ఎవరు పొరపాటు చేస్తారో, ఎవరు సర్దుకుపోయి ఉంటారో నాకు బాగా తెలుసు. పల్లెత్తి మాట్లాడడం కూడా చేతకాని నువ్వు పొరపాటు చేశావంటే నేను ఎలా నమ్ముతాను? ఎవరు చెప్పు, ఎవరు నిన్ను కొట్టింది చెప్పు. వీళ్లలో ఎవరు కొట్టారు చెప్పు. దాన్ని కొట్టింది నేనే. అయితే ఇప్పుడేంటి? నిలవేణి, అది నిన్ను ఎలా కొట్టిందో నువ్వు కూడా అంతే ఫోర్స్తో, అంతే స్టైల్తో లాగిపెట్టి ఒకటి పీకు. వెళ్ళు. తారక్ సార్, ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. లేదు నిలవేణి, మొదటిసారి నీ మీద చెయ్యి ఎత్తినప్పుడే మందలించకపోతే ఆ చెయ్యి మళ్ళీ మళ్ళీ లేస్తుంది. అది నాకిష్టం లేదు. వెళ్ళి ఒకటి పీకో. కాదంబరి, ఏంటిదంతా? అందరి ముందు పరువు పోవడానికా? తారక్, ఎదురుగా ఎవరున్నారో, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకుని మాట్లాడరా. అబ్బో, పెద్ద మనుషులు దిగొచ్చారు. నా భార్య చంప మీద దెబ్బ పడినప్పుడు అందరూ ఉన్నారు కదా. అప్పుడెందుకు ఎవ్వరూ మాట్లాడలేదు? ఇప్పుడెందుకు నోరు తెరుస్తున్నట్టు? అప్పుడు నోరు ఎత్తలేదు కాబట్టి ఇప్పుడు కూడా నోరెత్తే అర్హత కోల్పోయారు. ఎవరైనా కాదు కూడదు అన్నారో వాళ్ళకు కూడా 4 పడతాయి. కాదంబరి, పిల్లల మధ్య ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని పెద్దగా చేసుకుంటూ ఇలా పరాయి వాళ్ల ముందు అల్లరవడం నాకు చాలా అవమానంగా ఉంది. తారక్, వాట్ ఈస్ దిస్? హరిత ఏదో పొరపాటు చేసింది, ఒప్పుకుంటున్నాం. ఆ పొరపాటుకి సమాధానం చెప్పే తీరు ఇది మాత్రం కాదు. మాట్లాడొద్దని నేను ముందే చెప్పాను. మధ్యలో మాట్లాడితే నేను ఏం జరుగుతుందో కూడా హెచ్చరించాను. అయినా దూరుతున్నారు. ఏ కూతురుకొక్కదానికి పడితే సరిపోదా? ఇంకెవరికైనా చెంపదెబ్బలు కావాలని కోరుకుంటున్నారా? హే తారక్, అసలు పెద్దవాళ్ళన్న గౌరవం లేదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో కాస్త అయినా సెన్స్ పెట్టి మాట్లాడవా? ఓ, మరి నీకు సెన్స్ ఉందా? సెన్స్లెస్ బిహేవియర్ ఎవరు చేశారు? నీది కాదా?
వెనక ముందు చూడకుండా నీలవేణి మీద చెయ్యి చేసుకుంది ఎవరు? నువ్వు కాదా? నీలవేణి, హరిత చంప పగల కొడతావా లేదా? తారక్ సార్, నా మాట వినండి. నీలవేణి, హరిత చంప పగలగొడతావా లేదా? ఏంటే నన్నే టచ్ చేస్తావా? నా చెంపే పగలు కొడతావా? ఏది కొట్టు చూద్దాం. నిలవేణి, చూసావా ఎలా రెచ్చగొడుతుందో? చూసావా ఎలా చంప దెబ్బ కోరుకుంటుందో? తనే అడుగుతుంటే నువ్వెందుకు చూస్తున్నావు? పోయి దాన్ని కొట్టు. తారక్ సార్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. హరితని కొడతావా లేదా? రావే కొట్టవి చూద్దాం. నన్ను కొట్టేంత ధైర్యం ఉందా నీకు? హరిత, నువ్వు నోర్మయ్. పిచ్చి పట్టిందల్లా వాళ్ళని రెచ్చగొట్టకు. మమ్మీ నువ్వు మాట్లాడుకో, సీరియస్ గా చెప్తున్నా. చూసావా ఎంత పొగరుతో మాట్లాడుతుందో? ఆ పొగరు దిగాలంటే ఆ చెంప పగలాలి. కొట్టు నిలవని. నిలవేణి, చెయ్యి ఎత్తి కొట్టిన వాళ్ళ చెంప పగలగొట్టు. అంతేకాని అమ్మ అయ్యా అంటూ తల వంచకూడదు, తల దించకూడదు. కొడతావా లేదా? కొట్టవే. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? 6 అడుగుల ఆజాన బాహుడు నీ వెనకాలన్నాడనే పొగరు నీకు కూడా ఉంది కదా. ఆ పొగరు చూపించు. రా వచ్చి కొట్టు. నిలవేణి, నువ్వు కొడతావా నన్నే కొట్టమంటావా?